ఇప్పుడు వదినమ్మతో ఇద్దరం కలిసి గుడికి వెళ్తుంటే ఎప్పుడు నెక్స్ట్ మంత్. సీరియస్ గా గా అన్నా అన్న మ్యాచెస్ కొట్టున్నా. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. చెప్ప నిజంగా అన్నా. కార్డు అప్పుడే చేస్తాం. వచ్చేయాలి కార్డు. వీడియో కాల్ చేశాడు బాగున్నా, లిఫ్ట్ చేయ మళ్ళీ ఇప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయట్లే. నైట్ 5 గంటల వరకు తాగి ఫుల్ టిచ్చా మంచి. జస్ట్ పంపాల ఫోటో పంపాల. సనా వాళ్ళ డాడీకి వెళ్ళిపోయింది ఫోనా, అంతే ఇంకేముంది. అప్పుడెప్పుడో సేవ్ చేసుకుంది సనా వాళ్ళ డాడీ నెంబర్. అప్పుడు అట్లా సేవ్. చెప్పురా యాడ్నో చెల్లి బ్యాడ్ న్యూస్ నువ్వే చెప్పాలి. అది చెప్పు. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇద్దరు పక్కన ఇద్దరు ముగ్గురు కొత్తలా కూర్చున్నారని చెప్పని. మా ఏరియాలో నెంబర్ 1 చిటాకోళ్ళు ఇల్లు. ఫస్ట్ సీల్ ఓపెన్ చేసేది మనమే, టిఫిన్ తినేది మనమే. అది ఎంత మంచోను అంటే పక్కన వాళ్ళని కూడిపినా అర్థం కాని మంచోను. ఎందుకు నువ్వు కొత్త చెప్తావా? ఎంగేజ్మెంట్ అందులో రవాణా పిలిచిన ఎంగేజ్మెంట్ లో దావత్ లేకుండా ఉంటుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు నాని. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మీ అందరూ తెలిసే ఉండొచ్చు, ఇక రిషన్ వాళ్ళు వచ్చారు మొన్న. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హరీష్ వాళ్ళ డాడీ చనిపోయారు కదా. సో అట్లా వచ్చి వాళ్ళు ఇంకా రూమ్ తీసుకొని ఇంకా అన్నారు. బట్ అట్లానే ఇంకా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ ముందే రివీల్ చేద్దామని చెప్పి రివీల్ చేశాను ఇట్లా ఎంగేజ్మెంట్ అని చెప్పని. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇద్దరు పక్కన ఇద్దరు ముగ్గురు కొత్తలా కూర్చున్నారని చెప్పని. మా ఏరియాలో నెంబర్ 1 చిటాకోళ్ళు ఇల్లు. వీడియో వెంటనే ఏదో మంచి పొగడతాను ఏదో చేస్తాను చెప్పి వచ్చి కూర్చున్నారు ఇద్దరు పక్క. వీడియో అంటాడు, అన్న నాకు ఈ వీడియో అడుగున్నా అని చెప్పి అంటాడు. వీడియో అంటాడు, అన్న వద్దన్న ఈ వీడియో అడుగున్నా అంటాడు. యాక్చువల్లీ ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేయి, నీ ఫోన్ ఓపెన్ చేయి, చూపిస్తాను అలాని ఇప్పుడే మనోడు గురించి రియాలిటీ. ఫేస్ ఐడి ఎన్నో ఆడపిల్ల జీవితాలు చెప్తా. అబ్బా అబ్బా అబ్బా, ప్రశాంతి అంట, శ్వేత అంట, తులసి అంట, సౌఖ్య అంట, అబ్బా సాతి అంట, భాను అంట. ఏం జరుగుతుంది అసలు? ఏంది ఇది? అసలు ఏం చేస్తున్నావు? ఏంది ఎన్ని ఏంది ఇది? అమ్మాయిని ట్రాప్ ఏం చేస్తున్నట్రా. సో గైస్, ఎవరైనా నెల్లూరులో ఉంటే దయచేసి వీడితో జాగ్రత్తగా ఉండండి. గైస్ మా నోడు రీల్ చేస్తాడు, అసలు ఆ రీల్కి నేను ఫిదా అనుకోండి. అసలు ఆ రీల్ ఎట్లా ఆ రీల్ అసలు మనం ఒక రీల్ చూపించావు కదా, అది అసలు ఆ రీల్కి అలాంటివి చేయాలంటే మినిమం. సరే కానీ ఫస్ట్ పోనీ నువ్వే కదా, ఫస్ట్ సీల్ ఓపెన్ చేసేది మనమే, టిఫిన్ తినేది మనమే. అది సో గాయ్స్, వీడియో అసలు దేని గురించి మాట్లాడుతున్నాను మీరు కామెంట్ చేయండి. సో ఇవన్నీ పక్కనకి వస్తే వీళ్ళ గురించి చెప్పేసావు కదా, ఇప్పుడు ఫైనల్గా నా గురించి వచ్చేస్తాను. ఇంకా సో మీ అందరూ తెలిసే ఉండొచ్చు, ఇట్లా టీమ్స్ వచ్చిన తర్వాత 4 months నుంచి ఇంకా డ్యూటీ చేసుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మా అన్నకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి 2 పిల్లకాయలు.
సో వాడికంటే 1 year చిన్నవాడు నేను అంతే. ఇంకా మా ఇంట్లో కూడా ఏజ్ ఎక్కువైపోతుంది కదా, ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, మళ్ళీ గాడిలా తయారైతే ఎవరు నేను చేసుకోరు అని చెప్పంటే ఇంక సర్లే మీ ఇష్టం, మీరే ఎవరో చూడండి అని చెప్పంటే ఇంకేదో నా ఎట్ట అదృష్టం దేవుడు దయండి ఏదో ఒక కనికరించి ఒక అమ్మాయి వచ్చింది. ఇంకా అట్ట అమ్మాయినే ఇంకా మ్యారేజ్ చేసుకుంటున్నాము. అప్పుడు వదినమ్మతో ఇద్దరం కలిసి గుడికి వెళ్తుంటే బాగానే ఉన్నాయి వీళ్ళు, ఎగసకాలు తెంగుతున్నారు వీళ్ళు ఇండైరెక్ట్ గా, అర్థమైందా? సో నాకేంటంటే ఒక టైంలో అసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే అన్ని కష్టాలు అన్ని సుఖాలు, ఈ మధ్య ఒక 4-5 minutes నుంచి ఎవరు సకరంగా మాట్లాడడం లేదు, నేను ఒక్కనే ఒంటరిగా పడుకుంటా ఇంట్లో, ఏం అర్థం కాదు. ఎవరితో మాట్లాడదాం అన్నా కూడా మళ్ళీ అది వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, వీడు నా లవ్ చేస్తున్నాడేమో, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పని. అందుకని ఏ ఆడపిల్లతో మాట్లాడడం లేదు. ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ వాళ్ళు మా ఇంటి కాడికి వచ్చి మన పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పని కూర్చున్నారు అనుకో, అదొక బాధ మళ్ళా. సో ఇంకా అట్లాగా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకున్నా, ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పించారు నన్ను, ఇంకా అట్లాగా పెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా డేట్ కూడా రివీల్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను చేసుకోబోయే అమ్మాయి పేరు ఎవరికైతే అంటే గస్ చేయాలి అంటే ఏమంటారు కనిపెట్టాలనుకుంటారా, ఆ పేరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి నా పెళ్లి భోజనంలో ఒక ఫుల్ బాటిల్ ఫ్రీ. ఫుల్ బాటిల్ వద్దునా? సరే, తాగే వాళ్ళకి తాగేటట్టు. ఇప్పుడు నువ్వు తాగలేదనుకో నీకు ఏమైనా మంచిగా ఇప్పుడు KFC చికెన్ కానీ అట్లాగా. నీకా? నాకు సరుకు తెలిసిందే కదన్నా, ఎట్లాంటి వాళ్ళు అసలు అయిపోతుంది. చిన్నదో ఒక టైంలో కరెక్ట్గా చెడ్డీ వేసుకొని, లోపల చెడ్డీ కూడా ఉండదు, అట్టి షర్ట్ వేసుకొని తిరుగుకుంటా ఉండేవాడు. ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు, ఏం చేయాలి చెప్పండి, కలికాలం అంటారు. సో ఇప్పుడు ఎంత పక్కన పెడితే మా వాళ్ళకి కాల్ చేసి అన్న నాకు ఎంగేజ్మెంట్ అన్న పిల్ల అంటే ఆడు మొన్న ఐ థింక్ సో శ్రీయానికి అంటే వాళ్ళు జోక్ అనుకున్నారేమో, బట్ మళ్ళీ ఒకసారి అడగదాము అంటే ఏమంటారా రాండి అన్న అని చెప్పని, వాళ్ళు ఏమంటారో అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాము. కాల్ చేద్దాం. హలో అన్న, యాడే అన్న? అవునా అన్న, నీకు విషయం చెప్పాలన్నా. చెప్పు. మళ్ళా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు తెలియదు కానీ అన్న, నాకు నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అన్నా. ఫిక్స్ అయిపోయింది నిజంగా అన్న. వస్తావా రావా? ఏమో మళ్ళా నాకు బిజీగా ఉన్నాను రా అని చెప్పి అట్ట అంటావేమో. నా కంపల్సరీ రా అన్న, నువ్వు రాకపోతే మళ్ళా ఇంకంతే. శ్రీయానతో కోసం తీసుకొని రా. మళ్ళా నువ్వు అట్ట తీసుకొస్తా అని చెప్పని ఇద్దరు మళ్ళీ రాకుండా ఉండబాకండి. అన్న వస్తే నువ్వు రాకుండా, నువ్వు వస్తే అన్న రాకుండా అట్లా ఉండబాక. కంపల్సరీ రాండి. కార్డు పంపిస్తాను, నీకు ఫోటో పెడతాను, నువ్వు ప్రాంక్ అనుకోబాకన్నా నాయన. వచ్చేయాలి కార్డు. అన్న ఏందన్నా బంగారం, రా నెట్ మ్యారేజ్కి కార్డు ఇస్తాం కదా అప్పుడు. ఫస్ట్ ఇది ఎంగేజ్మెంట్ వరకే, ఇది ఎంగేజ్మెంట్ అన్న. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దావతా? నో 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 నో, ఎందుకు నా నువ్వు కొత్త చెప్తావా? ఎంగేజ్మెంట్ అందులో రవణ పిలిచిన ఎంగేజ్మెంట్ లో దావత్ లేకుండా ఉంటుందా? పన్నీర్ బిర్యానీ జస్ట్ ఒక వైన్ బాటిల్ అంతేనా? మటన్ లేదా? అయ్యా, నీకు ఫస్ట్ టైం మటన్ చికెన్ లేకపోతే ఫస్ట్ అసలుకి అన్న తెలుగు వాళ్ళ పెళ్ళిలో ఉండవు కదన్నా. పెళ్ళి పెడతారు తెలంగాణ, ఇక్కడ బెటర్ ఏపీలో.
సర్లే నీకోసం సపరేట్ తెప్పిస్తాలే, నువ్వు రా అన్న చాలా. సరేరా. సరేనా? సనా కాల్ చేద్దాం. ఈమె ఆడుంది. సనా వాళ్ళ డాడీకి వెళ్ళిపోయింది ఫోనా. అంతే ఇంకేముంది, అప్పుడెప్పుడో సేవ్ చేసుకుంది సనా వాళ్ళ డాడీ నెంబర్. అప్పుడు అట్టే సేవ్. యాడ్నో చెల్లి? సరే కానీ నీకు విషయం చెప్పాలి. చెప్పు. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ నువ్వే చెప్పాలి. అది చెప్పు. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్. వస్తావా రావా? అట్టే అంటారు మళ్ళీ అందరూ. ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను, నేను రాలేదు. డేట్ చెప్తా నీకు, నీ కాల్ చెప్తాలే. వీడియో కొడుతుంది కదా, రివీల్ చేసాను అనుకో, అంతే ఇంకా నన్ను నేర్చుకుంటారు. ఇంకా కంపల్సరీ రా సరేనా? నువ్వు మౌనిక అక్క అందరు రాండి. రోహిత్ అట్ట, నేను రోహిత్ని పిలుస్తా కదా అట్ట, రోహిత్ అని వచ్చేసి సరేనా? సరే జాగ్రత్తరా. సరే అమ్మా. అజిత్ ఎవరు తెలుసు మీకా? చెప్పు. మ్యాన్సన్స్ వీడియోస్ చేస్తా ఉంటాడు తెలుసా? మీ దానిమల్ వీడియో చేసాడు. అది శివన్న అన్నా. అన్నా ఒక చిన్న మ్యాటర్ అన్న, నీతో పని ఉంది. నాది కూడా ఎంగేజ్మెంట్, అందుకే నీకు చెప్పడానికి కాల్ చేశా. నెక్స్ట్ మంత్. సీరియస్గా అన్నా? అన్నా మ్యాన్సన్స్ కొట్టున్నా. మ్యాన్సన్స్ మీద కొట్టన్నా, అమెరికన్ సిగరెట్ మీద కొట్టన్నా. అన్నా కంపల్సరీ రావాలన్నా. 250% వస్తా. 250 250% వస్తావా? ఎక్కువ వేసి చెప్పావా? ఏం భువన్న కాల్ లిఫ్ట్ చేయట్లే అన్న. నైట్ వీడియో కాల్ చేశాడు భువన్న, లిఫ్ట్ చేయ. మళ్ళీ ఇప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయట్లే. నైట్ 5 గంటల వరకు తాగి ఫుల్ టిచ్చా మంచి. అందరు ఫుల్ డిచ్చా? అదే అన్న, అందుకనే. ఏంద్రా ఇదే అన్నా? అదేలే, అందుకని చెప్పడానికి కాల్ చేశాను నీక. కంపల్సరీ రాండి సరేనా? వీడియో తీస్తున్నా కదరా, చూడబోలేదరా. చిన్నగా స్లో మోషన్ ఆగుతున్నావా? కటింగ్ ఇస్తా చూడాడు, ఆడాడు తిరుగుతా. ఏరన్నా సరే ఏమంటారు నాయన, మన నెల్లూరు అని అనిపిస్తారు తెలుసా ఒక్కొక్కరు. ఎంగేజ్మెంట్ నాది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సిగ్గు అవుతుంది అక్క అంటున్నా. అక్క ఇంకా నీ ఏజ్ కూడా మారిపోతుంది, ఇంకా ఏం చేయాలి చెప్పు. మళ్ళీ ముసలోళ్ళు అయిపోతే మళ్ళీ ఎవరు చేసుకోరు. ఇంకా ఫస్ట్ ముసలోళ్ళు లెక్కన ఉంటాను. కాదే అక్క, నీ పెళ్ళికి నేను వద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నా పెళ్ళికి నువ్వు వస్తున్నావు. వచ్చే అక్క, నీ కోసం మంచి నెయ్యి అన్ని వేసుకో, మంచి అన్ని రకాల ఫుడ్లు అన్ని పెట్టిపిస్తా. నేను నీకు ఏమంటారు కదా కార్డ్. ఇంట్లో వాళ్ళు చూసారక్క. మనం ఇంకా ఓయమ్మ ఈ లవ్లు గీలు మనకు వద్దాక, ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నాను. అందుకనే మంచి పని చేసినావులే. ఎందుకు ఏ అమ్మాయిని కన్నెత్తం చూస్తాను అక్క నేనా? అరే నాని, నువ్వు నాతో ఇట్లా మాట్లాడవు అనుకో, వీడియో కూడా చూడను, అన్ని చెప్తా. వీడియో కొట్టినా నీకడ తెలుసాక. అరే నువ్వు అక్క బంగారం అని ఫోన్ చేసినప్పుడే అర్థమైంది, తాగకుండా అక్క బంగారం అన్నప్పుడే అర్థమైంది నువ్వు వీడియో కొడుతున్నావు అని. సనుబాయ్ ఉన్నాడా? ప్రేమ వస్తుంది. అట్లా ఏం లేదక్క. కాదు సోనుబాయ్ ఉన్నాడా? ఉన్నాడు. అయ్యో 3 నెలలు ఇద్దాం గణేష్. నేను ఫైట్ రానే అయిందా?
నేను ఫైటర్ వెళ్తే నార్మల్ క్యాంటీనా చెప్పు. నిజంగానే బా నువ్వు పెద్ద కెమిస్ట్రీ నువ్వు అమ్మా ఏముగా అయ్యాదో ఎందుకు బావు ఈ వీడియో చూస్తే నిజంగా పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంది బ్రేకప్ చేసేస్తుందేమో. ఓహో ఫిజిక్స్ అని చెప్పంటే వాళ్ళకి ఎట్లా అంటే తెలీదు బా. నువ్వు ఏమనుకుంటున్నావు అట్లాంటి వాళ్ళు కాదు బా. నీ ఆలోచనలు ఎలా ఉంటాయి నాకు తెలీదా. ఫిజిక్స్ కెమిస్ట్రీ కలుస్తుందంటే నీ ఆలోచనలు ఎట్లుంటే తెలియదా అంటున్నాడు. నిజమే కెమిస్ట్రీ కదరా. అక్క నేను మంచోనే కదా అక్క, నేను హిందీ పండితున్నా అక్క. నువ్వు మంచోనివేరా, చాలా మంచోనివి. ఎంత మంచోని అంటే పక్కన వాళ్ళని కూడిపినా అర్థం కాని మంచోనివేరా నువ్వు. ఏం చేయాలి అక్క, ఇంకా అంతే అక్క. కానీ అక్క లైఫ్ చాలా మంచిగా ఉంది అక్క. మీరు రాండి అక్క, నువ్వు చూస్తావు కదా మా ఇంటికాడికి రా చూడు, అసలుకి వేరే లెవెల్ హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఒకటి లైఫ్ ని మంచిగా సక్సెస్ గా చేసుకో, ఆమెను మంచిగా బాధ లేకుండా ఆమెను చూసుకో, ఫస్ట్ మీ పేరెంట్స్ ని మంచిగా చూసుకో. అవును అక్క, అందుకనే కదా అక్క. అక్క ఇప్పుడు మెయిన్ థింగ్ ఏం తెలుసా అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు. బట్ ఏంటంటే నీకెందుకు ఉంటది తాగి తిరిగే ఆలోచన అక్క. నేనే షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళనగానే. అదేంది ఏదో రేపు తాళి మందుకు తాళి కడుతున్నా అన్నట్టు చెప్పిన నువ్వు అయితే అక్క అట్లా ఏం లేదు. చాలా పెద్దోట్లో మాట్లాడిస్తున్నావు. అంతే కదా అక్క, మారాలి కదా అక్క. మార్పు మంచిదే లేరా, కానీ ఫ్యామిలీ దో మళ్ళీ చెప్తున్నా, ఎంగేజ్మెంట్కి జస్ట్ నేను ఫోటో పెడుతున్నా, కార్డు ఒకేసారి మ్యారేజ్కి తీసుకొస్తాను. నేను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఇంట్లో వాళ్ళని అట్లా పిలవద్దురా, జస్ట్ పంపాల ఫోటో పంపాల. మళ్ళా నువ్వు దాన్ని కూడా ఫీల్ అయ్యావు అనుకో, అక్క దగ్గర కూడా అని చెప్పాను. అందుకని నేను దేనికి ఫీల్ అవుతా తెలుసా, ఇన్ని సంవత్సరాలలో మీ మమ్మీని మీ డాడీ నన్ను కలిపిలే కాబట్టి ఫీల్ అవుతాడు. వచ్చిన తర్వాత ఎట్ట కలుస్తావు కదా అక్క బంగారం. వచ్చిన తర్వాత ఎట్ట నువ్వు మా ఇంట్లోనే ఉంటావు, ఎవరు బయట ఉండడానికి లే. అవును మీ ఇంట్లోనే ఉంటావు, మా డాడీ దగ్గర ఉంటాను. అది సరే అక్క బంగారం, నీకు కాల్ చేస్తా, నీకు చెప్తా డేట్. సరేనా? సరేరా, బాయ్ అక్క. బాయ్. సో అట్లాగా ఓయమ్మ ఇంత అయ్యా ఒక్క నిమిషంలో నా గురించి నాకే తెలియదు ఇన్ని నిజాలు. ఏమన్నా కొడుకులు ఉంటారా కొత్తలా కాదు, తప్పు అనుకో బాగా. అసలు నీ బూతు మాటలు మాడకూడదు అనుకుంటా, కానీ మంచి వీడియో చేస్తా ఉంటా, మంచి వీడియో కొడతా ఉంటా. అట్టకా వస్తుంది ఇట్టకా వస్తుంది, వాడేమో లుంగి ఎత్తుకుంటే ఇటు పెట్టుకుంటా పోతాడు, ఇంకోటి వచ్చి ఏది నాకు ఈ బాధ, ఆడకొచ్చి గుద్దేస్తాడు. సో గైస్ మీతో కూడా తర్వాత ఆఫ్ కెమెరాలో కాల్ చెప్తాను, మొత్తం అందరికి కాల్ చెప్పాలంటే వీడియో పెద్ద లాంగ్ అయిపోద్ది. సో అందుకే చెప్పడం లేదు. అట్టని చెప్పని ఎవరు చెప్పలేము అనుకోకండి, టీంలో పెరిగిన ప్రతి ఒక్కరు చెప్తాను. సో మీకు కూడా నేను ఇన్విటేషన్ కార్డ్ అయితే రివీల్ చేస్తాను, అప్పుడు మీరు కూడా రావచ్చు. సో మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తా. దిస్ యువర్ డే నాని.